పోలిస్తే రెస్టారెంట్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వారంలో 1-2 సార్లు కుటుంబంతో కలిసి బయట తినేవారు ఉంటున్నారు. అదే సమయంలో రెస్టారెంట్ల వ్యాపారం పెరిగింది. అయితే ఇంటి భోజనంతో పోలిస్తే బయట ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది ఆర్థిక భారం కాకూడదు. అందుచేత తరచూ బయట తినేవారు, అప్పుడప్పుడు రెస్టారెంట్లో వెళ్లేవారు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ ఖర్చులు తగ్గించుకోవచ్చు. రద్దీ లేని సమయాలు సాధారణంగా వారం మధ్యలో రెస్టారెంట్లో రద్దీ తక్కువగా ఉంటుంది. వ్యాపారులు ఆయా రోజుల ఆహార పదార్థాలు, పానీయాల ధరలపై రాయితీ కూడా ఇస్తుంటారు. సాయంత్రం 7 గంటలకు ముందు కూడా కొన్ని పేరున్న హోటల్స్ కూడా హ్యాపీ అవర్స్ కింద పరిగణించి ధరల్లో రాయితీనిస్తుంటాయి. వినియోగదారులు ఈ విధమైన రద్దీ లేని రోజులను, సమయాలను ఉపయోగించుకొని బిల్లులో రాయితీని పొందొచ్చు. డిన్నర్తో పోలిస్తే లంచ్ మెనూలో తక్కువ ధరలు కలిగి ఉంటాయి. అందుచేత డబ్బు ఆదా చేసుకోవడానికి వీలున్నంత వరకు మధ్యాహ్న భోజనాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే, వాలంటైన్స్ డే రోజున రెస్టారెంట్స్కు వెళ్ళకపోవడమే బెటర్. ఆయా రోజుల్లో ఆహార పానీయ ఛార్జీలు ఎక్కువగా ఉండడమే కాకుండా విపరీతమైన రద్దీ కారణంగా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక రోజుల్లో ఆహారం నాణ్యత కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. ఇక రెస్టారెంట్కు వెళ్లే ముందే మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై ప్లాన్ చేసుకుంటే బెటర్. దీనివల్ల మీ ఆహార ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. దీనివల్ల అనవసర ఖర్చు నిరోధించడమే కాకుండా తినే ఆహారంపై అదుపు కూడా ఉంటుంది. అందువల్ల వంటకాలు, పానీయాలను జాగ్రత్తగా ఎంచుకోవడం ద్వారా ముందుగా అనుకున్న బడ్జెట్కు కట్టుబడి ఉండొచ్చు. అంతేకాదు కొన్ని రెస్టారెంట్లో కొన్ని వంటకాల ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అలాంటి వాటి కోసం యాప్స్, వెబ్సైట్స్ లేదా ఫ్రెండ్స్ వద్ద ఇన్ఫర్మేషన్ పొందడం బెటర్. దీనివల్ల నచ్చిన, రుచి కలిగిన ప్రత్యేక వంటకాలను సరైన ధరలో ఆరగించే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని క్రెడిట్ కార్డులు భాగస్వామ్య రెస్టారెంట్లో ప్రత్యేకమైన డైనింగ్ డీల్స్, డిస్కౌంట్స్ లేదా ప్రమోషన్ యాక్సెస్ను ఇస్తూ ఉంటాయి. ఆయా రెస్టారెంట్స్ మీ క్రెడిట్ కార్డ్ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఈ ఆఫర్స్లో తరచుగా కొనుగోలుపై 1 get 1 free డీల్స్, కాంప్లిమెంటరీ డిషెస్ లేదా తగ్గింపు సెట్ మెనూస్ ఉంటాయి. వీటి ద్వారా తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని పొందడానికి అనుమతి ఉంటుంది. ఇక రివార్డ్స్ అందించే క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా కూడా వినియోగదారులు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఒక కుటుంబం మొత్తం లేదా ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్ వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడానికి బదులుగా ఉమ్మడిగా అందరూ కలిసి ఒకే జంబో ఫ్యామిలీ ప్యాక్ని ఆర్డర్ చేయడం బెటర్. దీనివల్ల ఆహార ధర మీ భాగానికి తక్కువ పడ్డమే కాకుండా ఆహారం వృధా కాకుండా ఉంటుంది. ఒకే పదార్థాన్ని కాకుండా 2-3 రకాల వంటకాలను ఈ పద్ధతిలో ఆర్డర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ రకాలు కూడా తిన్నట్టుంటుంది. ధరలపై కూడా తగ్గింపులుంటాయి. ఇక వినియోగదారులు కొన్ని రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సేల్స్ ప్రమోషన్స్ చేసే వ్యక్తులు కొన్ని ఫామ్స్ ఇచ్చి కంప్లీట్ చేయమంటుంటారు. రెస్టారెంట్ల నుంచి వచ్చిన ప్రతినిధులైతే వినియోగదారుల పెళ్లి రోజు, కుటుంబ సభ్యుల పుట్టినరోజు వివరాలు అడుగుతూ ఉంటారు. తర్వాత ఆ ప్రత్యేక రోజుల్లో ఆయా కుటుంబాలను రెస్టారెంట్స్కి ఆహ్వానించి రాయితీ ధరలకు ఆహార పానీయాలను అందిస్తుంటారు. ఇటువంటి ఆఫర్లు ఉన్నప్పుడు ఆయా కుటుంబాల వారు తప్పకుండా వాటిని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ప్రత్యేకమైన రోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టమే కాకుండా రాయితీ ధరల్లో విందును కూడా ఆరగించవచ్చు. ఇక కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకమైన వినియోగదారుల కోసం ధరలపై తగ్గింపునిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు రెగ్యులర్ కస్టమర్ అయితే లేదా ఏదైనా నిర్దేశిత రోజులు రెస్టారెంట్కి ప్రత్యేక డీల్ నడుస్తున్నట్టయితే మీ బిల్లుపై ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. రెస్టారెంట్స్ లేదా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అందించే కూపన్స్, ఓచర్స్, లాయల్టీ ప్రోగ్రాంల ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. ఇవి ఆహార ఖర్చుల్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కోసం డైనింగ్ డీల్స్, డిస్కౌంట్ ఓచర్స్ అందించే అనేక వెబ్సైట్స్ ఉన్నాయి. ఇది పూర్తిగా రెస్టారెంట్స్ వారితో ఉన్న భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. చాలా రెస్టారెంట్లు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వివిధ డిస్కౌంట్లను ఇవ్వడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ఆన్లైన్ ప్రమోషన్స్ చేస్తాయి. కాబట్టి మీరు రెస్టారెంట్కి వెళ్లే ముందు ఏదైనా ప్రత్యేక డీల్, ఆఫర్, ప్యాకేజ్ కోసం ఆన్లైన్లో చెక్ చేయడం కూడా బెటర్. ఈజీ డైనర్, స్విగ్గీస్, డైన్ అవుట్ లాంటి డైనింగ్ యాప్స్ టేబుల్స్ రిజర్వ్ చేయడానికి, డిస్కౌంట్స్ పొందడానికి అనుమతిస్తాయి. ఈ ఫుడ్ సేవింగ్ యాప్స్ను ఉపయోగించడం ద్వారా యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక ఆఫర్స్, డిస్కౌంట్స్, ప్రత్యేకమైన డీల్స్ని పొందొచ్చు. ఇక చాలా వరకు రెస్టారెంట్స్ కొన్ని రకాల వంటకాలకు ప్రసిద్ధి. ఈ ఆహార పదార్థాల కోసమే వినియోగదారులు తరచూ అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే ఖర్చులు తగ్గించుకోవాలని భావించేవారు కేవలం అక్కడ లభించే ప్రత్యేక వంటకాలను ఆరగించడమే బెటర్. శీతల పానీయాలు, ప్యాకింగ్ వాటర్ బాటిల్స్ని తీసుకోకపోవడమే బెటర్. వీటిపై పన్నులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కాస్ట్లీగా ఉంటాయి. ప్రతి రెస్టారెంట్లోనూ ఆర్ఓ వాటర్ ఉచితంగా లభిస్తుంది. శీతల పానీయాలు కూడా సరసమైన ధరలో బయట ప్రతి చోట లభిస్తూ ఉంటాయి. కాబట్టి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ లభించే ప్రత్యేకమైన వంటకాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టడం బెటర్. చివరిగా సర్వర్ బిల్ ఇచ్చినప్పుడు కూడా మీరు తీసుకున్న ఐటెంకే బిల్లు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు.